a most awaited family trip. ఎప్పుడు చూసినా బిజీ లైఫ్ స్టైల్. పొద్దున్నే లెగాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, తినాలి, పడుకోవాలి. ఇదే డైలీ సేమ్ రొటీన్ గా నడుస్తుంటుంది. ఎప్పుడైనా అంతా ఫ్యామిలీ కలిసి బయటికి వెళ్ళి రిలాక్స్ అవుదామంటే ఒకరు ఫ్రీగా ఉంటే ఇంకొకరు ఫ్రీగా ఉండరు. కానీ ఫైనల్లీ ఈసారి మాకు హాలిడేస్ కలిసి వచ్చాయి. సో మేము 7 days లాంగ్ ట్రిప్కి వెళ్ళి వచ్చాం. ఈ 7 daysలో మేము ఊటీ, కొడైకెనాల్, మదురై, రామేశ్వరం, తాంజావూర్, శ్రీరంగం మరియు కాంచీపురం విజిట్ చేశాం. హాలిడేస్ గురించి కన్ఫామ్గా తెలిసిన తర్వాత ఎగ్జాక్ట్గా ట్రిప్కి 10 days ముందు ఒక టెంటేటివ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. తర్వాత 1 week ముందు ప్రాపర్గా ఫైనల్ ఐటినరీ ప్లాన్ చేసాం. ఎగ్జాక్ట్గా ఏ ప్లేసెస్కి వెళ్ళాలి అండ్ ఒక్కొక్క డెస్టినేషన్ ఏ టైంకి రీచ్ అవ్వాలి అని ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకుని వెళ్ళాం. అయితే ముందు టెంటేటివ్ లిస్ట్లో కన్యాకుమారి కూడా ఉండింది, కానీ మాకు టైం సెట్ అవ్వక కన్యాకుమారిని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సో మేము అక్కడికి వెళ్ళలేదు. అండ్ ఈ ప్లాన్ అయితే మాకు చాలా హెల్ప్ అయింది. కొన్ని చోట్ల 10 to 15 minutes టైం అటు ఇటు అయింది, కానీ మేజర్ ప్రాబ్లం అయితే ఏం రాలేదు. అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినట్టే వెళ్ళొచ్చాం. మీరు కూడా ఎప్పుడైనా మీ ఓన్ వెహికల్లో ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ ట్రావెల్ చేసే ముందు ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. మీకు అనుకూలంగా మీ షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది, చాలా టైం కూడా సేవ్ అవుతుంది. మేం వెళ్ళిన ట్రిప్లో ఇది Day 1. మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఊటీ. సో మా జర్నీ 7th April ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అయింది. హైదరాబాద్ టు కర్నూల్, అనంతపూర్, బెంగళూరు, మైసూర్ అండ్ దెన్ ఫైనల్లీ ఊటీ. సో హైదరాబాద్ టు ఊటీ వెళ్ళడానికి ఇదే బెస్టెస్ట్ రూట్. కర్నూల్కి చేరుకున్న తర్వాత ఒక టోల్ గేట్ దగ్గర 15 minutes రెస్ట్ అయితే తీసుకున్నాం అండ్ అగైన్ మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. మైసూర్ దాటిన తర్వాత మనకి 2 పెద్ద ఫారెస్ట్ ఏరియాస్ అయితే టచ్ అవుతాయి దారిలో. ఒకటి బందిపూర్ టైగర్ రిజర్వ్ అండ్ ఇంకొకటి ముదుమలై నేషనల్ పార్క్. మనకి దారిలో ఫస్ట్ బందిపూర్ టైగర్ రిజర్వ్ వస్తుంది. ఈ ఫారెస్ట్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది. ఇది ఎండ్ అయిన తర్వాత వెంటనే ముదుమలై నేషనల్ పార్క్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ ఫారెస్ట్ తమిళనాడు బార్డర్లో ఉంటుంది. మేబీ సీజన్ వల్ల ఈ ఫారెస్ట్లో కొంచెం గ్రీనరీ తక్కువగా ఉంది. జనరల్గా విజిటర్స్ అందరూ ఈ ఫారెస్ట్ చూడటానికి సఫారీస్ బుక్ చేసుకుంటారు, బట్ మేమైతే ఓన్ వెహికల్లోనే సఫారీ చేసేసాం. ఇది వరకు ఈ ఫారెస్ట్లో చాలా టైగర్స్ ఉండేవి, అందుకే టైగర్ రిజర్వ్ అని పేరు పెట్టారు. కానీ ఇప్పుడైతే చాలా రేర్గా కనిపిస్తున్నాయి. మేబీ అంతా క్లైమేట్ చేంజ్ కారణంగా ఉండొచ్చు. అక్టోబర్ టు ఫిబ్రవరి అయితే బెస్టెస్ట్ టైం ఈ ఫారెస్ట్ విజిట్ చేయడానికి. ఎర్లీ మార్నింగ్ లేదా లేట్ ఈవినింగ్లో అయితే ఖచ్చితంగా ఏవో ఒక యానిమల్స్ అయితే కనిపిస్తుంటాయని వెళ్ళిన వాళ్ళు చెప్తుంటారు. మాకైతే టైగర్స్ కనిపించలేదు, కానీ డీర్స్, మూస్, వైల్డ్ ఎలిఫెంట్, మంకీస్, పీకాక్స్, బైసన్ అండ్ బేర్ ఇలాంటివి కొన్ని కనిపించాయి. బైసన్ అయితే వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాం బికాజ్ అది ఆల్ ఆఫ్ అ సడన్ కనిపించింది, కానీ వేరేవి అయితే రికార్డ్ చేయగలిగాం.
ఫారెస్ట్ ఎండ్ అయిన తర్వాత మనకి ఘాట్ రూట్ స్టార్ట్ అవుతుంది. జనరల్గా ఊటీ చేరుకోవడానికి డిఫరెంట్ ప్లేసెస్ నుండి 5 డిఫరెంట్ ఘాట్ రోడ్స్ ఉంటాయి. మేము వెళ్ళింది గూడలూరు ఘాట్ రోడ్ నుంచి. ఈ ఘాట్ రోడ్లో అయితే చుట్టూ మనకి యూకలిప్టస్ ట్రీస్, టీ గార్డెన్స్ అయితే బాగా కనిపిస్తుంటాయి. ఘాట్ ఎక్కుతున్నప్పుడు ఎక్స్ట్రీమ్ డీప్ వ్యాలీస్ ఉంటాయి, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఘాట్ రోడ్లో కిందకి దిగి ఫొటోస్ తీసే ఛాన్స్ కూడా ఉండదు. రోడ్స్ చాలా నేరోగా ఉంటాయి అండ్ వెహికల్ పార్క్ చేయడం చాలా కష్టం. అండ్ మేము వెళ్ళిన ఈ ఘాట్ రోడ్లో 36 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి, విచ్ ఆర్ 2 డేంజరస్ హెయిర్ పిన్ బెండ్స్. ట్రాఫిక్ వల్ల మాకు నైట్ అయిపోయింది డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. సో అనుకున్న టైంకి 15-20 మినిట్స్ లేట్గా చేరుకున్నాం రూమ్కి. సో ఇలా ఎండ్ అయింది మా డే 1. ఎవరైనా ఇలాంటి లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే సమ్మర్లో మాత్రం అస్సలు వెళ్ళకండి. ఈ సమ్మర్ హీట్ వల్ల మేము చాలా టయర్డ్ అయిపోయాం, అందుకే ఈ వీడియోస్ కొంచెం లేట్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.